నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మేము కూడా ఫుల్ హైలు ఉంటుంటే అది ఇది తర్వాత కొన్ని పర్సనల్ లెవెల్లో డిస్ప్యూట్స్ వచ్చినాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. అది ప్రొఫెషనల్ దానిపైన కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇద్దరం వేరు వేరు ఉంటూ కూడా ఫామ్ చూసుకొచ్చేమో అని కూడా ఆలోచించినాం. కానీ అది ఇంపాసిబుల్ అని అర్థమయ్యి మేము దాన్ని కూడా వారధి ఫార్మ్స్ ఎవరో ఒకరు తీసుకోవాలనే స్టేజ్కి వచ్చింది. నేనేమన్నా 50 లక్షలు ఇచ్చి నేను తీసుకుంటా, ఇచ్చేసేయండి అన్న. లేదా మీరు 50 లక్షలు ఇవ్వండి, వారధి ఫార్మ్స్ ఇచ్చేస్తా, అది నా బేబీ, నాకు చాలా ఇష్టం, అది 100 కోట్ల బ్రాండ్, అది అంత సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేయలేం మనము అంటే. అంత 2-3 రోజుల ముందు నేను అంటే కూడా సీరియస్ అయ్యిండు. నాకు వాళ్ళు ₹1 ఇస్తా అంటే ఇచ్చేసే వంశీ వేరే స్టార్ట్ చేసుకోవచ్చు, పర్సనల్ గా విడిపోతున్నప్పుడు ఇది కూడా అంటే 1 కోటి కాదు 100 కోట్లు ఇచ్చినా ఇయ్య నేను, అది నా ప్రాణము వారధి ఫార్మ్స్ అనేది. నేను ఎవ్వరికి ఇచ్చేదైతే లేదు. తర్వాత ఇంప్రాక్టికల్ ఉంది కదా అని నేనే 50 lakhs కొంచెం రీజనబుల్ ఉంది కదా, ఇవ్వగలుగుతాం కదా వాళ్ళైనా మనమైనా. వాళ్ళు రెండుకి ఒప్పుకుంటలేరు. నాకే కావాలి, డివర్స్ ఇప్పించేయండి మేడం, అండ్ వారధి ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది. నేను ఇక బాగా ఆలోచించి కొంచెం పంచాయతీ అయ్యి అది అయ్యి సరే రిషికేష్ పోయి పెళ్లి చేసుకున్నా కదా. నేనే అంటే నేనే ప్రపోజ్, తన లైఫ్ తన ఏదో బతుకుంటే వీడియో పోయిండు కదా, నేనే లవ్ చేసినా, నేనే పెళ్లి చేసుకున్నా. అదే డివర్స్ అని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ టాపిక్ తీసుకురాలి, ఎన్ని కోట్లాటలైనా ఏమైనా కలిసే ఉందాం. తనే ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది డివర్స్. తర్వాత ఇక నాకు కూడా అడిగితే తనకి ఇష్టం లేనప్పుడు నేను ఇష్టం లేకుండా ఎట్లా కలిసి ఉంటా తీసుకుందాము నేను అన్నా. కంప్లీట్ మ్యూచువల్ గా జరిగింది. డివర్స్ అయితే ఒకరు వద్దు ఒకరు కావాలని లేకుండా ప్రాపర్ గా ఎట్లా జరగాలి అట్లా జరిగింది, అంగీకారంతో. ప్రాఫిట్స్ లోనే ఉంది. తను ఇంటర్వ్యూస్ లో దాంట్లో లేకుండే నాకు శాలరీ అని డబ్బులు లేకుండే అని చెప్తుంది. బట్ అంత కష్టం ఉంటే నాకే వచ్చాయండి కదా, నేను చూసుకుంటుంటే. సో అది మంచినే ఉంది, స్టేబుల్ అయిపోయింది, అది ఒక దగ్గర నిలబెట్టినాం దాన్ని. కానీ 10%, 25% ఇట్లా ఇస్తా నీకు, అది ప్రపోజల్ కూడా ఉండే. అవసరం లేదు, ఇంకా లైఫ్ టైం మనం ఏదో విధంగా టచ్ లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 10% ఇచ్చిన అవసరం లేదు, మొత్తం నువ్వే తీసుకో ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుంటా. 50 lakhs తను ఇవ్వలేదు, మీరు కాకపోతే సేమ్ అది బేబీ లాగా. ఇప్పుడు మా ఇద్దరికి పుట్టిన పిల్లోడో పిల్లనో ఉంటే నువ్వు చూసుకుంటావా ఒకరే చూసుకుందాం అని డిసైడ్ అయినాక తనే నేనే చూసుకుంటా అన్నాక తనకి ఇచ్చేసి వచ్చిన నేను, తనే చూసుకుంటుంది. నాకు దాంతో సంబంధం లేదు. నేను మళ్ళీ వీడియో కూడా వేరేది తర్వాత ఒకటి, నాకు ఇంకా వారధి ఫార్మ్స్ తో సంబంధం లేదు, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదైనా నన్ను అయితే అడగకండి, నాకు దానికి సంబంధం లేదు అని ఒక వీడియో కూడా చేసి ప్లాట్స్ ఫస్ట్ రాసావు కదా, నాకు ఇచ్చిండ్రు. దానికి ఈఎంఐ ఉంది, ప్లాట్స్ కి ఈఎంఐ ఉంది, అదే లోన్ తీసుకున్నా. ఈ ఈఎంఐ రెండు నేను కట్టుకోవాలి, లేదు. ఎట్లుంటాయి అంటే ప్లాటా జీపా రెండుకి 20 లక్షలు డౌన్ పేమెంట్, 20 లక్షల ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చినాయి. దీనికి వారధి ఫార్మ్స్ ఇన్కమ్ తో 20 లక్షలు డౌన్ పేమెంట్. సో వీనికి జీపే చూస్ చేసుకున్నాడు. జీప్ ఇప్పుడు వీరికి జీప్ ఒక్కటి వచ్చేసింది కాబట్టి జీప్ కి ఈఎంఐ కట్టుకోవాలి మళ్ళీ 50,000 అట్లా. కాకపోతే అది ఉంది, దానిపైన కూడా ఒక అఫెక్షన్ ఉంది, అదంతా స్థాపించి కొనుక్కున్నాం ఇష్టంగా. మస్తు ఇష్టం. నేను వారధి ఫార్మ్ తీసుకుంది, నేను జీప్ తీసుకున్నాను అనుకోండి. కాకపోతే నేను మళ్ళీ ఏదో ఒకటి పని చేసుకోవాలి, ఏదో ఒకటి మీద డిపెండ్ కాలేను కదా అని నాకు అన్ని తెలిసి ఇన్సైడ్ దాంట్లో లూప్ హోల్స్ అన్ని జీరో చేసి దాన్ని మంచి చేసుకున్నాం కదా. నాకు ఎట్లా హిట్ చేయాలి, ఏం చేయాలి అన్ని తెలుసు. యాక్చువల్ గా వెబ్సైట్ ఓపెన్ చేసినాం, అంటే యుఆర్వి స్పోర్ట్స్ అని. ఈ డైవర్స్ టైం పడుతుంది కదా, డైవర్స్ అయ్యేంత వరకు మళ్ళీ ఆర్గానిక్ అవసరం లేదు, ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దామని కూడా అనుకున్నాం. మేమిద్దరం కలిసి అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత, అది అప్లికేషన్ కి డైవర్స్ రావడానికి కొంచెం టైం ఉంటది. అది 1 month పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. మనకు గ్యారంటీ ఉంటది ఎప్పుడు వస్తుంది అనేది ఆ హియరింగ్స్, మ్యూచువల్ అయినా కూడా. అయితే ఆ టైంలో ఏంటంటే ఇది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. డైవర్స్ అయినంత వరకు వేరే సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు. సో దానివల్ల ఫస్ట్ అయితే చేద్దాం అనే ప్రిపరేషన్ లో మనం ఎక్కడ పోయినాం, అది ఢిల్లీ దగ్గర రిషికేష్, ఆగ్రా, బ్యాట్ల కోసం మీరట్ పోయినాము. బ్యాట్లు అడ్వాన్స్ అంత చేసేసరికి అనుకోకుండా విత్ ఇన్ ఈ బిజినెస్ స్టార్ట్ అని దీనికి ప్రైవేట్ లిమిటెడ్ చేయించినాము, దీనికి వెబ్సైట్ చేయించినాము, అంతా అయితేనే డైవర్స్ వచ్చేసింది 3-4 days లోనే.